వాళ్ళు కోరుకునేది మన వాళ్ళు ఎక్కువగా చచ్చిపోవాలని, వాళ్ళు తక్కువ చావాలని. తెలిసిందా? బాగా చెప్పారు సేటు గారు. నేను ఇదే చెప్పాలనుకున్నాను. వాళ్ళందరి ఉద్దేశం ఒక్కటే, మన వాళ్ళు ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరితే అప్పుడు వాళ్ళు మనల్ని హేళన చెయ్యొచ్చని. చూడండి, పెద్ద జాతి వాళ్ళు వచ్చారు, వాళ్ళిప్పుడు మనతో సమానం అయ్యారు అని. బాగుంది. కథలు బాగా అల్లుతారు సెటు గారు మీరు. దేనికైనా హద్దు ఉండాలి. హద్దు అవసరం లేదు. సేటు గారు చెప్పింది నిజమే. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం అక్కడికి వెళ్ళాం. విన్నావా? నీకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వీళ్ళందరూ. మహానుభావులండి మీరు. ఏ కులకర్ణి, నీ సుత్తి అయిపోయిందిగా, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళ. పో పో. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఒంట్లో? ఇతని ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. డాక్టర్ గారు, ఈ వ్యాధి గురించి, దీని నివారణ గురించి మీకు బాగా తెలుసు. ఈ ప్లేగును నియంత్రించడానికి ఏమైనా ఉపాయం చెప్పండి. ఈ ప్లేగ్ రావడానికి ముఖ్య కారణం ఎలుకలు. మీరు మీ ఇళ్ల దగ్గర కొన్ని నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వల్ల ఆ ఎలుకలు మీ ప్రాంతాన్ని వదిలి దూరంగా పారిపోవాలి. ఈ విషయం మనకు తెలుసు, ప్లేగు ఎలుకల వల్ల వ్యాపిస్తుందని. కానీ నువ్వొక పని చెయ్యి. ఎలుకలు పట్టేవాడిని ఒకరిని పట్టుకో. ఆ రామ్జీ ఇంట్లో 1-2 ఎలుకల్ని, లేదు 1-2 ఏం సరిపోతుంది, 10-12 పెద్ద పెద్ద ఎలుకల్ని వాడి ఇంట్లో వదిలిపెట్టు. వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరైనా చావాలి. డాక్టర్ గారు, మీరు ఏమేం చెప్పారో అది మేము గ్రామం మొత్తం చేస్తాము. ఇలా చేయటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలని కాపాడే వీలుంటుంది కదా డాక్టర్ గారు. ఇప్పుడు నీ ప్రాణం, అలాగే నీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని చూపించు భీమరావు. సేటు గారు, నిజంగా గుంట నక్క తెలివితేటలండి మీవి. అలాంటి వాడొకడు మనకు తెలుసు. వాడు అదే ప్రాంతంలో ఉంటాడు. ఎక్కడైతే ఈ ప్లేగ్ ఎక్కువగా వ్యాపించిందో అక్కడి నుంచి ఎలికల్ని పట్టుకొని తెమ్మంటాను. ఇక భీమరావు ఇంకా వాడి కుటుంబం అంతా ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో అప్పుడు వాటిని వాడి ఇంట్లో వదులుదాం. మరింకా శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? అన్నా, రామ్జీ అన్నా, అన్నా, ఏమైంది? మీ ఇంటికి తూర్పున మన జాతి వాళ్ళ బస్తీ ఉందిగా, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆసుపత్రికి తీసుకొస్తున్నారంట. అంతే మధ్యలో ప్రాణం పోయింది. నేను చెప్తున్నాను, ఎవ్వరం బతకం, అందరం చచ్చిపోతాం. చూస్తూ ఉండు, అందరం చచ్చిపోతాం. ఎవరం బ్రతకమన్నా, అందరం చచ్చిపోతాం. భయపడద్దు, లే, ఇట్రా. నేను అర్థం చేసుకుంటాను. అయిన వాళ్ళని పోగొట్టుకున్న బాధ ఎంత దారుణంగా ఉంటుందో. కానీ ఎవరైతే ప్రాణాలతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ ముందు ఇలా పిరికిగా నిస్సహాయంగా మాట్లాడితే వాళ్ళు ఓడిపోతారు. నాకు ఇది కూడా తెలుసు. వీళ్ళలో అందరూ బతకరు, కానీ ఓడిపోయేవాళ్ళు భయంతో ముందే చచ్చిపోతారు. నువ్వు సరిగ్గా చెప్పావు రామ్జీ అన్న.
నేను వీళ్ళందరి ముందు అలా చెప్పుండాల్సింది కాదు. ఇక నేను అలా మాట్లాడను. బాబాయ్ బాగా నొప్పిగా ఉందా? చాలా నొప్పిగా ఉంది. బాబాయ్ ఈ నొప్పిని భరించు, ఈ బాధతో పోరాడు బాబాయ్. అప్పుడు రోగం ఓడిపోతుంది, నువ్వు గెలుస్తావు. భరించలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఇలాంటి బాధ ఎప్పుడూ పడలేదు. ఇంతకంటే బాధలు మనం ప్రతిరోజు పడతాము, కానీ మనం వాటితో పోరాడతాంగా. ఎలాగంటే మనల్ని తాగడానికి నీళ్లు తీసుకొనివ్వరు, ఇంకొకసారి మనల్ని దారిలో నడవనివ్వరు. చీపురు కుండా లేకుండా వాళ్ళ వీధుల్లోకి మేము వెళ్ళలేము. ఇంకోసారి మన విద్యాలయం తలుపులు మూసేస్తారు. భీమరావు కానీ ఇకపై వాడి జాతి వాళ్ళు కానీ ఈ విద్యాలయంలో చదవటానికి వీల్లేదు. ఇంకా ఇప్పుడు ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుపడుతున్నారు. కానీ ఈ ఆసుపత్రి, ఈ డాక్టర్, ఈ మందులు ఇవన్నీ మా కోసమే, మా పెద్ద జాతి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం కాదు. మరి మనం వాటిని సహిస్తున్నాంగా, అదే పోరాడితే గెలుస్తాము. భీం చెప్పింది పచ్చి నిజం. దీన్ని వ్యాధి అనుకుని కాదు, మన జాతి కోసం ఒక పోరాటం అనుకుని పోరాడండి. ఆ పెద్ద జాతి వాళ్ళు మీ నుంచి మీ జీవనోపాధిని లాగేసుకుంటారు. అప్పుడు పోరాడరా? మన పిల్లలు ఈ పిల్లలతో కలిసి ఒకే బడిలో చదువుకోరు. ఒకవేళ వెళ్ళారంటే అప్పుడు మేము వీళ్ళకి పనులు ఇవ్వం. మనమందరం పోరాటం కోసమే జన్మెత్తాం. మనకి అడుగడుగునా పోరాటమే. ఇక ఈ ప్లేగు మనల్ని ఏం చేస్తుంది? మనం గట్టిగా సంకల్పించుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ప్లేగును ఓడించి ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని. ఇది మహమ్మారి. ఇది ఈశ్వరుడి అభీష్టంతో పుడుతుంది. ఎప్పుడెప్పుడు భూమి మీద పాపం పెరుగుతుందో అప్పుడు ఇలా జరిగి తీరుతుంది. పాపం చేసిన వాళ్ళకి పడే శిక్ష. ఎవరైతే ధర్మము సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తారో, కట్టుబాట్లను విస్మరిస్తారో అలాంటి వాళ్ళకే శిక్ష పడుతుంది. కాబట్టి ఈ పుకార్లను నమ్మొద్దు. ఈశ్వరుడి యొక్క ఈ ప్రకోపానికి విరుగుడు ఉందని. దీంతో పోరాడడం వల్ల ఏమీ లాభం ఉండదు. దీనివల్ల ఈశ్వరుడు ఇంకా ఆగ్రహం చెందుతాడు. ఎవరి జాతకంలో బతకాలని రాసుంటుందో వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే ఈశ్వరుడి అభీష్టం ముందు ఎప్పటికీ ఎవరైనా గెలవటం అసాధ్యం. అందుకనే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోండి, నైవేద్యాలు సమర్పించుకోండి, కానుకలు దక్షిణలు ఇవ్వండి. ఎందుకంటే ఇది పాపం కాబట్టి. ఈ పాపం మందులతో పోదు, దానాలు దక్షిణలు పూజలు నైవేద్యాలతో పోతుంది. ఇవేమి మూర్ఖపు మాటలు సిద్ధాంతి గారు? మీరు పైనుంచి కింద దాకా మూఢనమ్మకాలనే జీర్ణించుకున్నారు సిద్ధాంతి గారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక వ్యాధి వచ్చేసరికి మీరు ఆ భగవంతుడి పేరుని భక్తిని పాడు చేస్తున్నారు. ఇక మీరందరూ కూడా వినండి. ఒకవేళ మీరందరూ కాస్త కోస్త చదువుకున్న కొంచెమైనా జ్ఞానం ఉన్నా ఈ రోజు ఈ సిద్ధాంతి గారు మీ అందరి ముందు ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడేవాడే కాదు. ముందు నువ్వు మాట్లాడొద్దు కులకర్ణి. నీ బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నా బుద్ధి కాదు, నీ బుద్ధి, ఈ గ్రామస్తుల బుద్ధి భ్రష్టు పట్టింది. వీళ్ళకి ఎవరు చెప్పినా మంచి మాటలు బుర్రకెక్కవు. అందుకని ఇక్కడ గుమ్మగూడి వ్యాధి గురించి ఆలోచించకుండా బావిలో కప్పలాగా వింటున్నారు. కానుకలు నైవేద్యాలంట. చూడండి, మీరెవరో ఇతని మాటలు పట్టించుకోవద్దు. ఇతను ధర్మ వినాశకుడు. ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు. అందుకే మీరందరూ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోండి. గెలవాలంటే పోరాటం తప్పనిసరి, అందుకని పోరాడండి. ఇప్పుడు మనం ఓడిపోకూడదు. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గెలుపు కోసం పోరాడాలి. రామ్జీ, నువ్వు భీమ్ని వదినమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళిపో. భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకో. అలాగే ఇంటి దగ్గర అక్క పిల్లలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా రోగుల బాగోగులు చూసుకోవడానికి. రామ్జీ, రామ్జీ,
రామ్జీ, మా వీధిలో ఎన్నో ఎలకల కన్నాలున్నాయి. వాటన్నిటినీ పూర్తి చేశాము. ఇంకా ఎలుకల్ని తవ్వి పట్టుకుని ఊరు బయట దూరంగా పారేయడం మొదలుపెట్టాం. ఈ పని చాలా అప్రమత్తంగా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకుని చేయాలి. ఎందుకంటే ఎలుకలకి దరిదాపుల్లో ఉన్నా సరే ఈ రోగం సోకొచ్చు. లేదు రామ్జీ అన్న, మేము ఎలుకల్ని చేత్తో పట్టుకోవడం లేదు. మేం వాటిని బోన్ ద్వారా పట్టుకుంటున్నాం. ఇప్పుడు తొందరగానే మేము ఉండే బస్తీలో ఎలుకల పీడ విరగడైపోతుంది. కేవలం మన జాతి వాళ్ళు ఉండే వీధే కాదు, మొత్తం గ్రామంలో ఈ పని చేయాలి. ప్రాణం ఎవరిదైనా సరే ఒకటే, కాపాడి తీరాలి. ఆ ప్రాణం మన జాతి వాళ్ళదైనా లేక పెద్ద జాతి వాళ్ళదైనా. సరే రామ్జీ, సరే. సిద్ధాంత్ గారు, మన వర్గం వాళ్ళు ఇంకో 4 చచ్చిపోయారు. ఏంటి? చూస్తుంటే ఈ రోగం మనందరినీ చంపేసేటట్టుంది. అలాగే అనిపిస్తుందన్న. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. ఎవరికి వచ్చినా వెంటనే చచ్చిపోతున్నారు. అరే, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇది వ్యాధి కాదు, భగవంతుడు వేసిన శిక్ష. ఇక ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు భగవంతుడు శిక్షని అనుభవించారు. ఇక ఎవరైతే బతుకుతారో వాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకొని గుణపాఠం నేర్చుకొని ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళని వదిలిపెట్టకుండా శిక్షించి తీరాలి. నేను సిద్ధాంతి గారి మాటల్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈయన చెప్పింది నిజం. ఈయన అన్నట్టు ఇది భగవంతుడి ఆగ్రహమే. ఇప్పుడు ఈ వ్యాధి నుంచి మనల్ని మనం చేసే సత్కర్మలే కాపాడుతాయి. సత్కర్మలు చేస్తే కదా సిద్ధాంతి గారు కాపాడడానికి. గ్రామస్తుల మెదళ్లలో మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నావు. దానికి తోడు గ్రామస్తులకి అజ్ఞానాన్ని బోధిస్తున్నావు. వీటిలో సత్కర్మలు ఏమున్నాయని అవి నిన్ను కాపాడడానికి? అరే, ఈ మహమ్మారి నీకెందుకు రాలేదు అప్రాచ్యుడా? ఎందుకంటే నేను ఎప్పుడు సత్కర్మలు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తుంటాను. మీరే చెప్పారు కదా మంచి పనులు చేస్తే బ్రతికిపోతారని. ఇక మీరందరూ కూడా వినండి. ఈ వ్యాధికి మందు ఆసుపత్రిలో మాత్రమే ఉంది, పూజలు పునస్కారాల్లో లేదు. గంగా అక్క, నీళ్లు తాగు. అమ్మా నాన్న ఇంకా భీమ్ ఎప్పుడొస్తారో తెలియదు. అమ్మా నాన్న రావడానికి ఆలస్యం అవుతుంది. వంట అయిపోయింది, రండి మీరందరూ తిందురు గాని. లేదత్తా, నాన్న చెప్పాడు సైన్యానికి అవసరమైనప్పుడు మేము వెనక నుంచి సాయం చేసే సైనికులమని. మరొక సైనికుడు తోటి సైనికుడిని వదిలేసి ఎలా తింటాడు చెప్పు? అత్తా, నాకు చాలా భయం వేస్తుంది. అరిచింది ఎవరు? ఇప్పుడు పరిస్థితి అలా అందు మంజిలా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి. నానొచ్చాడు. అన్నయ్య, ఆగండి, ఇలా ఇంట్లోకి వెళ్ళొద్దు. కాళ్ళు చేతుల ముఖం శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. మీరా కాస్త నీళ్లు తీసుకురామ్మా. బకెట్ తీసుకురా. ఏం చేయాలి ఎలుకల్ని? దూరం దూరం జరుగు. వీళ్ళందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు ఈ ఎలుకల్ని వీళ్ళ మధ్యలో వదిలిపెట్టాలి. ఇదిగో, ఇదివ్వు. దూరంగుండు. అక్క, బాగా రుచి కడుక్కో. అక్క,
నువ్వేడవద్దక్క, అంతా అదే సర్దుకుంటుంది. రండి, నేను అందరికీ భోజనం వడ్డిస్తాను. పదండి, లోపలికి పదండి. అందరికీ ఆకలిస్తుంటుంది. భీమ్, అక్కడ లోపలికి తీసుకెళ్ళు. పదక్క. భీమాబాయ్, ఆగు. మంజుల, నువ్వు వెళ్ళి పళ్ళాలు పెట్టు. ఏంటండి? చూడు భీమాబాయ్, నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు హాస్పిటల్కి ఇంకా రోగులకి సహాయం చేయడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను తట్టుకోలేను నీకేమైనైతే. వాస్తవం నీకు తెలుసు, ఈ ప్లేగు ఎవరికైనా అంటుకుంటుంది. నాకు అంటుకుంటే మీకు కూడా అంటుకుంటుందిగా. మరి నేనెందుకు రాకూడదు? మీరు వెళ్ళొచ్చు, అందరికంటే చిన్నోడని నా కొడుకు వెళ్ళొచ్చు, కానీ నేను రాకూడదు. మళ్ళాగా ఎవరైనా ముందడికి వేస్తుంటే ఇప్పుడు నా కూతురు భర్త బతుకుంటేవాడు. అవును భీమాబాయ్, నేను వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. మీరు మనకంతే ప్రాప్తం అదే జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు అలా కాదుగా. చూడు భీమాబాయ్, నువ్వు జబ్బుతో ఉన్నావు. జబ్బు మనుషులకి వ్యాధి సోకితే ప్రమాదం ఎక్కువ. ప్రమాదం ముంచుకొచ్చాక ఇంకా ఎక్కువేంటి తక్కువేంటి? నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ మన సాయం వల్ల ఒక్క మనిషి ప్రాణాలు కాపాడగలిగితే అప్పుడు చావు కూడా సార్థకం అవుతుంది. నేను కోరుకుంటున్నాను, చచ్చిపోయే ముందు ఒక మనిషిలా బతకాలని. మరణించిన తర్వాత నా భీమా నన్ను గుర్తు చేసుకుంటే అప్పుడు వాడు అనుకోవాలి, మా అమ్మ కూడా ధైర్యస్తురాలే అని, సంఘర్షణ చేసేదని. నా గంగాబాయ్, నా గంగాబాయ్ అనుకుంటుంది, అమ్మని సహాయరాలు. నా భర్తను కాపాడలేకపోయింది, కానీ వేరే వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసింది మా అమ్మ అని. చూడండి, బతికినంతకాలం ప్రయత్నిస్తాను, ప్రేమగా, వాత్సల్యంగా, అభిమానంగా, అప్పుడప్పుడు బెదిరిస్తూ మన భీమాకి ఇంకా మిగతా పిల్లలకి ధైర్యం ఇవ్వడానికి. చనిపోయిన తర్వాత నా జ్ఞాపకాలేగా మిగిలిన వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి. వద్దు, నన్ను ఆపొద్దు. నా పిల్లల మనసులో మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలి నేను. నన్ను ఆపొద్దండి. అన్నయ్య, వదిన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు నాతో చెప్పి వెళ్ళింది, నా భర్త రామ్జీ నిస్వార్థ భావంతో జనాలకి సేవ చేస్తున్నాడు, పరోపకారం అనే మంచి పని చేస్తున్నాడు, ఈ పనిలో నేను ఆయనకి సాయం చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని. తను ఎప్పుడు నోరు విప్పు చెప్పదు, కానీ నాకు బాగా తెలుసు, తన మనసులో తన పిల్లలతో పాటు నీ గురించి కూడా ఎంతో దిగులు పడుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉండి తను ఒక మంచి తల్లిగా, మంచి భార్యగా నిరూపించుకోవాలనుకుంటుంది. ఎప్పుడు చూసినా చావు గురించి మాట్లాడతావు ఎందుకు? ఎక్కువ కాలం బతుకును, ఎక్కువ కాలం బతుకనంటావు. అరే, నా ఆయుష్ కూడా ఇస్తాను నీకు. నువ్వు లేకపోతే రామ్జీ ఉన్నా లేనట్టే.
విన్నావా నువ్వు? భీమాబాయ్, నువ్వు లేకపోతే రామ్జీ లేనే లేడు.